ఒక లాయర్, అడ్వకేట్ అండ్ బ్యారిస్టర్ వీళ్ళు ముగ్గురు ఒకటేనా లేకుంటే ఏమైనా డిఫరెన్స్ ఉందా? సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు 100 Days 100 Law సిరీస్ డే 1. సో ఏదైనా ఒక లా రికగ్నైజ్డ్ కాలేజ్లో, యూనివర్సిటీలో 3 years కానీ లేదా 5 years LLB డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి ఒక వ్యక్తిని మనం లాయర్ అని చెప్పి చెప్తాం. అంటే లా డిగ్రీ పట్టా కలిగినటువంటి వ్యక్తిని మనం లాయర్ అని అయితే చెప్తాము. ఆ లా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏదైనా స్టేట్లో, మన ఇండియాలో ఉన్నటువంటి అన్ని స్టేట్స్లో ఏదైనా ఒక స్టేట్లో బార్ కౌన్సిల్లో కనుక ఎన్రోల్మెంట్ తీసుకుంటే అప్పుడు వాళ్ళను అడ్వకేట్ అని చెప్పి పరిగణిస్తాము. సో అడ్వకేట్ ఏఐబి ఎగ్జామ్ క్లియర్ అయ్యి బార్ కౌన్సిల్లో ఎన్రోల్మెంట్ ఉన్న వాళ్ళని మనం అడ్వకేట్స్ లాగా అయితే మనం పరిగణిస్తాము. సో ఈ విధంగా కాకుండా ఇండియాలో కాకుండా అవుట్ సైడ్ ఇండియాలో లైక్ యూకే కానీ యుఎస్ కానీ వేరే ఇండియా రికగ్నైజ్డ్ కంట్రీస్లో కనుక ఎల్ఎల్బి లేదా లా కంప్లీట్ చేసినటువంటి వాళ్ళని మనము బారిస్టర్స్ అని చెప్పి అయితే అంటాము. ఇప్పుడు బారిస్టర్స్ చాలా తక్కువ అయిపోయారు. బట్ ఇండిపెండెన్స్ కి ముందు మనకు వచ్చేసి బారిస్టర్స్ చాలా మంది ఉండేవాళ్ళు. లైక్ మన మహాత్మా గాంధీ గారు, ఎవరైనా కూడా మన ఫ్రీడమ్ ఫైటర్స్ అందరిని చూసుకున్నట్లయితే వాళ్ళందరూ కూడా బారిస్టర్సే. మెజారిటీ ఆఫ్ ద ఫ్రీడమ్ ఫైటర్స్ అందరూ కూడా బారిస్టర్సే. ఇంకొక విషయం ఏంటంటే, లా డిగ్రీ కలిగినటువంటి వ్యక్తి కోర్టులో వకాలత్నామా వేసి కోర్టులో కేసెస్ అయితే వాదించలేడు. అడ్వకేట్ ఎవరైతే మనకు బార్ కౌన్సిల్లో ఎన్రోల్మెంట్ అయిపోయిందో, ఏవి ఎగ్జామ్ క్లియర్ అయిపోయిందో వాళ్ళు మాత్రమే కోర్టులో కేసెస్ వాదించారు.